నమస్తే అండి. ఈ వీడియోలో ఇలాన్ మస్క్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ చెప్తాను. ఇలాన్ మస్క్‌కి సంబంధించింది అయినప్పటికీ, అది దీంట్లో పాలిటిక్స్ ప్రమేయం లేదు. చాలా తక్కువ ఉన్నా గాని. ఆ ప్రామిస్ నాకు. ఇదేంటంటే ఈ కథకి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, నా ఫ్రెష్‌మన్ ఇంజినీరింగ్ క్లాస్‌లో ఇంట్రో టు సివిల్ ఇంజినీరింగ్ చెప్పేటప్పుడు దీంట్లో ఇంజినీరింగ్‌కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఇలాన్ మస్క్‌ని ఆడిపోసుకుంటూ ఉండేవాడిని. స్టూడెంట్స్ అడిగారు. ఎందుకు మీరు అట్లా ఇలాన్ మస్క్‌ని ఆడిపోసుకుంటారు? అదో పెద్ద జీనియస్ గదా! అని ఒకళ్ళిద్దరు అడిగితే వాళ్ళకొక కథ చెప్పాను. ఆ కథనే కొంచెం ఇంకొంచెం ఆసక్తికరంగా మలిచి ఈ వీడియోగా చేస్తున్నాననమాట. కథ. మేరే పాస్ आओ మేరే దోస్తో ఏక్ కిస్సా సునో. మొదలు పెడదామా? ఇలాన్ మస్క్ జీనియసా? ఒక హ్యాకా? ఫ్రాడా? జీనియస్ అనేది ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్ అండి. మీరు చాలా మంది ఉన్నారు. అది ప్రముఖులే చాలా మంది ఇలాన్ మస్క్ జీనియస్ అని చెప్పారు. అతని రాజకీయాలు వ్యతిరేకించే వాళ్ళు కూడా అతను ఒక జీనియస్ అని చెప్తారు. ఆహ్, ఐ మీన్ మేబీ ఇన్ సమ్ యాస్పెక్ట్స్ మేబీ అట్‌లీస్ట్ బిజినెస్ అక్యుమెన్ బాగానే ఉన్నవాడు. అలాగే మానిప్యులేషన్ తెలిసినవాడు. చు ఓకే. ఐ విల్ స్టాప్ పాసింగ్ జడ్జ్‌మెంట్ ఆన్ హిమ్ ఎట్ దిస్ టైమ్. ఇది ఒక కథ. ఆ కథకి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ కదా! అందుకని ఈ కథలో ఎక్కడ మొదలు పెడదాం అంటే అసలు ఇలాన్ మస్క్‌కి ఒక ఇది 2022లో ఎవరో ఇంటర్నెట్ యూజర్ అండి. ఫ్రీ కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చు అని పెట్టాడు. అందుకని తీసుకున్నాను. ఇప్పుడు ఇలాన్ మస్క్ 8 బ్రాడ్ కేటగిరీలో 8 కంపెనీలు స్టార్ట్ చేశాడు. అందులో కమర్షియల్ ప్రాజెక్ట్స్ 6, రీసెర్చ్ ల్యాబ్స్ 2. వాటిని వివిధ శాఖలుగా తీసుకెళ్తే అక్కడ టాప్ జిప్2 ఎక్స్.కామ్ ఉంది. ఎక్స్.కామ్ తన పేపాల్‌లో ఉన్నప్పుడు అది డొమైన్ అది దాంట్లో ఏమి ఉండేది కాదు. అమ్మేశారన్నట్టున్నారు పేపాల్ కంపెనీ వాళ్ళు. అది మళ్ళీ తిరిగి కొనుక్కొని ట్విట్టర్‌ని ఎక్స్.కామ్‌గా మార్చాడు. అలాగే ఒక బోరింగ్ కంపెనీ ఉంది. అదే కోవలో హైపర్ లూప్ అనే ఒక కంపెనీ కూడా ఉంది. అతని మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్‌గా చెప్పదలుచుకున్నవి ఏంటంటే స్పేస్ ఎక్స్, టెస్లా. ఇక్కడ ఈ చార్ట్‌లో స్టార్‌లింక్ లేదు గానీ అది కూడా ఒక సక్సెస్ఫుల్ కంపెనీ. సోలార్ సిటీ ఒకటి ఉంది. అతని కజిన్ కలిపి స్టార్ట్ చేసిన కంపెనీ. న్యూరాలింక్, ఓపెన్ ఏఐ ఇలా. వీటన్నిటిని పెంచడానికి ఈలాన్ మస్క్ చాలా కాంప్లెక్స్ ఫైనాన్షియల్ మెనూవర్స్ చేశాడని చెప్పి 2016లో వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. చదివిన గుర్తుంది. సో, అందుకని చేశాను. దీని గురించి డీటెయిల్‌గా నేనైతే వెళ్ళను. సక్సెస్ అయిన చోటల్లా హి హాడ్ ఎ వెరీ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ మెనూవర్స్. ఇంజినీరింగ్ మెనూవర్స్ చేశాడు. మార్కెటింగ్ మెనూవర్స్ చాలా చేశాడు. దేర్ ఆర్ సమ్ స్మార్ట్ థింగ్స్ హి హస్ డన్ బిజినెస్ వైస్. ఈ జీనియస్ సక్సెస్ఫుల్ కంపెనీస్ పక్కన పెడితే ఇప్పుడు ఇంకా అలా తేలుతున్న కంపెనీలు గానీ, అతను వ్యక్తపరిచిన అభిప్రాయాల గురించి గానీ, ఇదేమో హైరార్కీ కాదు. హైపర్ లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే హైపర్ లూప్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాడు. అదే దానికి సంబంధితంగా బోరింగ్ కంపెనీ అని స్టార్ట్ చేశాడు. ఈ 2 ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించిన నేను ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్‌ని కాబట్టి ఐ యామ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ టు గివ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దీస్ కంపెనీస్ అండి. అంతేకాదు నేను హైపర్ లూప్‌కి వెళ్ళి విజిట్ చేశాను కూడా లాస్ ఏంజలస్‌లో. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. దాని గురించి ఇంకొక వీడియో ఇంకెప్పుడన్నా చేయొచ్చు కానీ, అలాగే న్యూరాలింక్ అనే కంపెనీ ఉంది. ఇది బుర్రలో చిప్స్ ఇంప్లాంట్ చేస్తాడట. ఐ థింక్ దిస్ ఈస్ వన్ థింగ్ దట్ విల్ డెఫినెట్లీ ఫెయిల్. అలాగే కోవిడ్ గురించి ఫ్రీ వీలింగ్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఫ్రీ స్పీచ్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ట్విట్టర్‌లోను, నౌ ఎక్స్. అలాగే వాట్ షుడ్ యుక్రెయిన్ డూ అబౌట్ రష్యా అని దాని గురించి ఒపీనియన్స్ చెప్పాడు. ఇవన్నీ ఇతను పాలిటిక్స్‌లోకి రాకముందండి. రిమెంబర్ ఈ నా స్లైడ్ నేను పాలిటిక్స్ మాట్లాడను నా విద్యార్థులతో. అది ఒక విద్యార్థి ఒకళ్ళో ఇద్దరో నన్ను అడిగారు, ఎందుకు ఇలాన్ మస్క్ గురించి అంత ఎద్దేవాగా మాట్లాడతావంటే, వాళ్ళ కోసం చేసిన ప్రజెంటేషన్‌నే ఇక్కడ వీడియోగా తీసుకొస్తున్నాను. అంతేకాదు అతనికి పాల్ పెలోసి మీద అటాక్ చేసిన దాని మీద కూడా ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. అది కూడా చాలా నికృష్టమైన సిద్ధాంతాలు. ఇప్పుడు గవర్నమెంట్‌లోకి, సోషల్ సెక్యూరిటీకి వీటన్నిటికి వచ్చి గెలుపుతున్నాడు. ఇవన్నీ సో దిస్ ఈస్ వాట్ ఇలాన్ మస్క్ ఈస్. హి హాస్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై బ్యాండ్‌విడ్త్. చాలా తక్కువ పడుకుంటాడు అనుకుంటా. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. సో హి ఈస్ ఎ వెరీ ప్రొడక్టివ్ గాయ్. అగ్రీడ్. నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నది థాయ్ కేవ్ రెస్క్యూ గురించి. ఈ కథ అంతా థాయ్ కేవ్ రెస్క్యూ గురించి. ఇంజినీరింగ్
కొంచెమే ఉంది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే ఇక్కడున్న ఒక శాది ఉంది చూసారా? అతని శాదిని ఫోకస్ చేస్తూ చేసే వీడియో ఇది. వీళ్ళు ఒక 12 మంది థాయ్ హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళు. 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసున్న వాళ్ళు. ఒక ఫుట్బాల్ టీమ్ మెంబర్స్. వైల్డ్ బోర్స్ అట ఇది. వీళ్ళేం చేశారు, ఏదో ఒకళ్ళ బర్త్‌డేకో మరి ఎగ్జాక్ట్ అకేషన్ గుర్తులేదు గానీ, వీళ్ళు బౌద్ధ మతం పాటిస్తారు. ఒక క్లెన్జింగ్ కోసమో, దేనికోసమో నాకు ఎగ్జాక్ట్ తెలీదు. మెడిటేషన్‌కో ఏదో ఒక కేవ్‌లోకి వెళ్దాం అని చెప్పి, వాళ్ళ అసిస్టెంట్ కోచ్ ఒక 25 ఏళ్ల అతను, ఈ 12 మంది మొత్తం 13 ఒక కేవ్‌కి వెళ్ళారు. ఆ కేవ్ పేరు థామ్ లు ఆంగ్ నాన్ అనేది. దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను. వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. ఎందుకు చిక్కుకుపోవాల్సి వచ్చిందంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత విపరీతంగా రైన్స్ ఈ కేవ్ మొత్తంలో వాటర్ నిండిపోయినాయి. ఆ వాటర్ అంటే మొత్తం నిండినయా, చాలా చాలా పార్ట్‌లో వాటర్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఉన్న చోట మాత్రం వాటర్ లేవు కానీ మిగతా అంతా వాటర్ నిండిపోయింది. వెనక్కి రావడానికి లేదు వాళ్ళకి. సో వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఇతను పేరు నాకు నోరు తిరగదండి. ఆ లెఫ్ట్ లో ఉన్న అతను థాయ్ ఏరియా గవర్నర్ లేకపోతే మిలిటరీ ఆఫీసర్ సరిగ్గా గుర్తులేదు, చనిపోయాడు ఇటీవలనే. అలాగే ఆ ఆపరేషన్ లో చనిపోయిన థాయ్ నేవీ సీల్ అని అతను బీరట్ పగ్బారాట ఆయన చనిపోయాడు. అతను కుర్రాడు చనిపోయాడు ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీగా. అంటే బేసికల్ గా అక్కడ రెస్క్యూ చేస్తున్న టైంలో వచ్చిన బ్లడ్ ఇన్ఫెక్షన్ తో తర్వాత చనిపోయాడు. వాళ్ళని రెస్క్యూ చేయటం కోసం వర్నన్ అన్స్వర్త్ అనే అతను, హీఈస్ అవర్ ప్రొటాగనిస్ట్ నేను చెప్పే కథలో. అతను ఒక బ్రిటిష్ టీమ్ ని అసెంబుల్ చేశాడు. ఆ బ్రిటిష్ టీము ఓకే, జాన్ వాలంతన్, రిక్ స్టాంటన్, రాబర్ట్ హార్పర్, వీళ్ళంతా డైవర్స్. వీళ్ళు ఆ థాయ్ జనరల్ ఉన్నాడు కదా, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇది యాక్చువల్ గా అన్స్వర్త్ అండ్ దట్ థాయ్ జనరల్ దే ఆర్ ఇన్ యాక్షన్ అన్నమాట ఈ బాయ్స్ ని రెస్క్యూ చేయడానికి. మొత్తానికి 18 రోజులు ఉన్నారు అక్కడ వాళ్ళు. ఈ బాయ్స్ దే గాట్ స్టక్ ఇన్ దేర్. వాళ్ళు ప్యానిక్ అవ్వలేదు, దే కెప్ట్ మెడిటేటింగ్. అవన్నీ దాని గురించిన యాక్చువల్ రెస్క్యూ గురించిన స్టోరీ కాదు ఇది. ఇలాన్ మస్క్ ఏలు పెట్టుకెళ్ళిన స్టోరీ ఇది నేను చెప్పేది. యాక్చువల్ రెస్క్యూ గురించి యాక్చువల్ గా మీకు ఒక మూవీ ఉంది, నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా ఉంది, అద్భుతమైనది. అఫ్ కోర్స్ కొంత డ్రామాటైజ్ చేస్తారు. అసలేదే డ్రామానండి, విపరీతమైన డ్రామా, ఫెంటాస్టిక్ డ్రామా. తప్పకుండా చూడండి అవకాశం వస్తే. నేను చూడలేదు, చూడాలని నా లిస్ట్ లో ఉంది, చూడాలని లిస్ట్ లో ఉంది. ఎనీవే, సో యాక్చువల్ రెస్క్యూ గురించి మాత్రం మీరు అక్కడికి వెళ్ళండి. కానీ ఇక్కడ ఇలాన్ మస్క్ సంబంధించిన విషయాలు మాత్రం కొన్ని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కేవ్ టోపోగ్రఫీ ఎలా ఉంటుందండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ కేవ్కి ఎలా వచ్చారు, ఇక్కడ రెస్క్యూ సెంటర్ ఉంది. ఈ కేవ్ లో నీళ్లు నిలిచిపోయినాయి. ఈ నీళ్లు నిలిచి మొత్తం ఇది చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయినాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నీళ్లు నిలవలేదు. సో వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వీళ్ళున్న ప్రదేశం భూమికి కింద ఉంది. ఆ భూమి పైన కూడా ఒక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎత్తులో కొండ ఒకటి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 1200 మీటర్లు ఎంతో అనుకుంటా. సో ఇట్స్ వెరీ డీప్ ఇన్ సైడ్ ద గ్రౌండ్. దెర్ ఇస్ నో వే యూ కెన్ డిగ్ టనల్ వీళ్ళని తీసుకొచ్చే అవకాశం లేదు. అంటే మేబీ పాసిబుల్ ఏం కానీ టైం కూడా కాదు, చూడాలి కదా. 18 రోజులు అక్కడ ఆల్రెడీ ఉన్నారు, వర్షాలు దట్టం కోసం అలా అంతా చూశారు. సో ఈ కేవ్ టాపోగ్రఫీ మరొకసారి చూడండి. అగైన్ 4186 feet ఆర్ 1275 meters. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఉన్న చోటకి 2.5 miles, అంటే 4 కిలోమీటర్లు. ఈ మధ్యలో ఇలాంటి కింక్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన ఈ అంశం అన్నమాట. సో ఇది ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త గుప్పున ఉంది. అసలు నేనైతే ప్రతిరోజు చాలా ఇంట్రెస్ట్ గా వినేవాడిని. అరే పాపం వీళ్ళకి ఏమైపోతుంది ఈ కుర్రాళ్ళు అని చెప్పి చాలా ఉత్కంఠతో చూసేవాడిని, ఎదురు చూసాను. 18 రోజులు అంటే ఇట్స్ న్యూస్ సైకిల్. ఇట్స్ అమెరికాలో వార్తల్లో చాలా ప్రముఖంగా చెప్పేవారు దీన్ని. ఓకే, సో ఎంటర్ ఇలాన్ మస్క్. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా, అమెరికాలో ఏది జరిగినా ఈయనకి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇతనికి ఒక సొల్యూషన్ ఉంటుంది.
నోరు దోల, ఏదో ఒకటి చేయాలి. సరే, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి. చెప్పడమే కాదు, చేస్తానని చెప్పి తన ఇంజనీర్స్ని అసెంబుల్ చేసి తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే కంపెనీలో ఏదో ఒక పెద్ద పాండ్లోనో ఏదో చేశారు. దే కేమ్ అప్ విత్ ఏ సబ్మరీన్ లైక్ క్యాప్సూల్. ఈ పాడ్, ఈ సబ్మరీన్ లైక్ క్యాప్సూల్ ఏంటంటే ఐడియా ఏంటంటే ఇక్కడ ఇందులో కుర్రాళ్ళు ఉంటారు, డైవర్స్ వచ్చి దీన్ని నావిగేట్ చేసుకుంటూ ఈ గుహలో తీసుకెళ్తారు. ఇది ఈ పాడ్ని, ఈ సబ్మరీన్ పాడ్ని. దీనికి ఆక్సిజన్ అది ఉంటుంది. సో కుర్రాళ్ళు అట్లా పడుకుని ఉంటారనమాట. సో దెర్ ఈస్ వన్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఆ గుహ టోపోగ్రఫీ చూశారు కదా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఇట్లా ఉంది, ఈ కింకులు ఎట్లా ఉన్నాయి చూసారా, ఇట్లా కింక్, అలాగే ఇట్లా వ్యాలీస్ ఉన్నాయి. ఇది పాడ్. ఇది రిజిడ్ పాడ్ అనమాట. ఇదేది బెండ్ అవదో ఏం కాదు. దీన్ని ఇలా ఎలా తీసుకెళ్తారు? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్టక్ అయిపోతుంది. యూ కెనాట్ మెనూవర్ ఇట్. డైవర్స్ పుష్ చేయటం అంటే ఇక్కడ ఇరుక్కుపోతుంది. చాలా సింపుల్ ఇంజనీరింగ్. మీరు ఇంజనీర్ అవ్వవసరం, ఇది కామన్ సెన్స్ అనమాట. ఇది అతని సొల్యూషను. ఇది ప్రాబ్లం. అది జరగదని చెప్పి కొంచెం ఇంగితంగా ఉన్నాళ్ళే అర్థం చేసుకున్నారు. ఇంజనీర్లు అయితే దిస్ ఇస్ రిడిక్యులస్ ఐడియా, అది ఇది అని చెప్పి. బై ద వే, అందరూ విమర్శించాల కొన్ని యూస్లెస్ ఎంటిటీస్. ఇప్పుడు వైర్డ్ అనేది ఇదివరకు మ్యాగజైన్ ఉండేది, ఇప్పుడు మ్యాగజైన్ ఉందో లేదో తెలియదు, కానీ పాపులర్ వెబ్సైట్. వాళ్ళు తెగ పొగిడేశారు. అంటే రెండు వర్గాలు ఉన్నాయి. అతన్ని, ఇలాన్ మస్క్ ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అతన్ని పొగిడిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ లైక్ గ్రాస్ అబ్డికేషన్ ఆఫ్ జర్నలిస్టిక్ డ్యూటీ అంటాను నేను. ద ఇంజనీరింగ్ బిహైండ్ ఇలాన్ మస్క్ బిట్ టు సేవ్ థాయిలాండ్ కేవ్ బాయ్స్ అనేది జీనియస్ ఐడియాగా కొందరు పొగిడారు. ఐ డిసగ్రీడ్ అట్ దట్ టైం. చూసి ఇది రిడిక్యులస్ ఐడియా అనుకున్నాను. సో ఎంటర్ అన్స్వర్త్ ఏమన్నాడు? ఇక్కడ మొదలైంది వీళ్ళిద్దరికి ఫ్యూడ్, అన్స్వర్త్ కి మస్క్ కి. అన్స్వర్త్ ఏమన్నాడు? దట్ మినియేచర్ సబ్మెరైన్ ఇప్పుడు చూపించింది మస్క్స్, అది ఇట్ వుడ్ నాట్ వర్క్ అండ్ ఇట్ ఈస్ ఎ పబ్లిసిటీ స్టంట్ అన్నాడు. అండ్ దెన్ he added Musk could stick his submarine where it hurts. కింద పెట్టి పొడుచుకోమని చెప్పాడు. సో బిఫోర్ ఐ ఎలాబరేట్ అంతా ఎలాన్ మస్క్ ట్వీట్, తన టీంతో వెళ్ళినట్టున్నాడు థాయిలాండ్కి. అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేశారు అతన్ని, కానీ ఇతను మాత్రం కాలింది. ఇది అన్స్వర్త్, ఇది వర్కౌట్ కాదంటే, వీడికేం తెలుసు, నాకు తెలుసు కేవ్స్ గురించి, నేను సౌత్ ఆఫ్రికాలో పెరిగాను, కేవ్స్ గురించి నాకు కాదు ఇంకెవరికి తెలుసు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగినప్పుడు అట్ వన్ పాయింట్ అన్స్వర్త్ చెప్పాడు, స్టిక్ హిస్ సబ్మరీన్ వేర్ ఇట్ హర్ట్స్. ఐ రిమెంబర్ లాఫింగ్ అట్ దట్ టైమ్, ఐఎమ్ స్టిల్ లాఫింగ్. సో దాంతో కోపం వచ్చింది మనవాడికి, పిచ్చి కోపం వచ్చేసింది. ఇలాన్ మస్క్, నేను జీనియస్ ని నన్నట్టు అంటావా? సారీ పెడోగాయ్, యూ రియలీ డిడ్ ఆస్క్ ఫర్ ఇట్ అన్నాడు దానికి ఆ పెడోగాయ్. సో ద నెక్స్ట్ థింగ్ he probably assumed Thai cave rescue divers sues Tesla CEO Elon Musk. ఇక్కడ లాస్ ఏంజలస్ కోర్టులోనే ఎక్కడ చేసినట్టున్నాడు for falsely accusing him of being a pedophile. అక్కడ జ్యూరీ ట్రయల్లో ఏం చేసుకున్నాడు అంటే, ఫాల్స్లీ అక్యూజింగ్ హిమ్ యాజ్ ఎ పెడోఫైల్ అంటే ఇట్స్ డిఫమేషన్ సూట్ అనమాట. అంటే పరువు నష్టం దావా వేసాడు అన్స్వర్త్. ఈలాన్ మస్క్ బ్రాండ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇడియట్. ఆ కోర్టులో ఐ డోంట్ నో ఇఫ్ హీ టెస్టిఫైడ్ హిమ్సెల్ఫ్, ఐ మీన్ ఐ ఫర్గాట్, తను ఒక వెధవగా చిత్రీకరించుకున్నాడు. సో జ్యూరీ ఏం చేశారంటే, he basically it's like he's not guilty అన్నారు. So that is how this story ended. జీనియసా కాదా? బై ద వే, ఇక్కడ ఒక ఎడిషనల్ ఇది ఉందండి. March 19th కోవిడ్ అప్పుడే ఇంకా పీక్లోకి వెళ్తున్న టైంలో, బేస్డ్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్, ప్రాబబ్లీ క్లోజ్ టు 0 new cases in US2 by end of April. You know how this prediction turned.
సో అదండి కథ. కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్, మీరే నిర్ణయించండి. ఏ జీనియస్, ఏ హ్యాక్, ఏ ఫ్రాడ్, అన్ ఇడియట్. తనే కోర్టులో ఒప్పుకున్నాడు కదా, ఆల్ గో విత్ అన్ ఇడియట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.